నైట్ పూసే పువ్వుల్ని మనము అరుదుగా చూస్తూ ఉంటాం. అలాంటి పువ్వు గురించి నేను ఈ వీడియోలో చెప్పబోతున్నాను. మిస్ కాకుండా చివరి దాకా చూసేయండి. హాయ్, హలో, అందరికీ నమస్కారం. ప్రకృతి చాలా అద్భుతమైంది కదా. మా పక్కింటి అంకుల్ వాళ్ళ ఇంట్లో ఒక చెట్టు ఉంది. చూడడానికేమో క్యాక్టస్ జాతికి చెందినలాగా ఉంది. దానికి పువ్వు ఒకేసారి పూస్తుందంట. అది నైట్ టైమే పూస్తుందంట. ఏంట్రా ఈ పువ్వు అని తెలుసు. ఆ పువ్వు పేరు వచ్చి బ్రహ్మకమలం. ఇది అరుదైన చెట్టంట. హిమాలయాల్లోనే ఉంటుంది, కానీ మన గార్డెన్ లో కూడా పెంచుకోవచ్చు. సరే, ఒక పువ్వే పూస్తుంది అంటున్నారు కదా, చూద్దాము అనుకున్నాం. అలా కొన్ని నెలలు వెయిట్ చేయంగా లాస్ట్ కి ఒక మొగ్గ వచ్చింది. అది కొన్ని రోజులకి పువ్వు పూసింది. అది నైట్ టైమే. అందుకునే కాబోలు ఈ పువ్వుని క్వీన్ ఆఫ్ నైట్ అని కూడా అంటారంట. నైట్ అంతా పూసిన పువ్వు పొద్దున వరకే ఉంటుంది. అండ్ ఈ పువ్వు ఒక్క నైట్ మాత్రమే ఉంటుందంట. మంచి సువాసనని ఇచ్చే ఈ పువ్వు ఆధ్యాత్మికంగా చూస్తే ఈ పువ్వు బ్రహ్మ చేత సృష్టించబడింది. అందుకనే బ్రహ్మ కమలం అంటారు. ఈ చెట్టు మన ఇంట్లో ఉండడం అదృష్టంగా భావిస్తారు. అదంతా పక్కన పెడితే సైన్స్ పరంగా చూస్తే ఈ పువ్వులో చాలా మెడిసినల్ యూజెస్ ఉంటాయంట. ఎన్నో రోగాలని మనము ఈ పువ్వుని యూజ్ చేసి మనం తగ్గించొచ్చంట. ఏదైతే ఏమి, ప్రకృతిలో ఉన్న అందాలని అద్భుతాలని ఆనందించడమే మన పని. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అండ్ ఆల్సో సబ్స్క్రైబ్ టు మై ఛానల్. సీ యూ ఇన్ నెక్స్ట్ వీడియో. అంటిల్ దెన్, బై.